నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. అయ్యప్ప స్కానింగ్ సెంటర్తో పాటు మరో హాస్పిటల్లో కూడా మహిళల ఫోటోలు తీశాడు ప్రశాంత్. వాటితో బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. పోలీసులు స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు 50 బృందాలను ఏర్పాటు చేశారు కలెక్టర్. 2 సెంటర్లలో ఒకే వ్యక్తి మహిళల వీడియోలు తీసినట్లుగా పోలీసులు గుర్తించారు. డాక్టర్ ఛాంబర్లో స్టెథోస్కోప్ వేసుకొని డాక్టర్ల బిల్డప్ ఇస్తూ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు తాను డాక్టర్నని ప్రశాంత్ చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో 180 స్కానింగ్ సెంటర్లు ఉండగా వాటి పరిశీలనకు దాదాపు 50 బృందాలను జిల్లా కలెక్టర్ హనుమంతు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 10 రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని స్కానింగ్ సెంటర్కు సైతం జిల్లా వైద్య శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. జిల్లా వైద్య శాఖ అధికారి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. స్కానింగ్ సెంటర్లలో పరిస్థితి ఏ విధంగా ఉంది, మహిళల భద్రత ఏ విధంగా ఉంది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం 4 మహిళా డాక్టర్లతో బృందాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పట్టణంలోని స్థానిక ఖలీల్వాడి నందుగల అయ్యప్ప స్కానింగ్ సెంటర్ అండ్ ఐ హాస్పిటల్లో గత నెలలో జరిగిన స్కానింగ్ సెంటర్లో అశ్లీల కార్యకలాపాలు, రాసలీలలు, స్కానింగ్ కోసం వచ్చిన అమాయకపు మహిళలను మోసం చేయడం లాంటి సంఘటనకు సంబంధించి గత నెల 29వ తేదీన ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురితమైన స్కానింగ్ సెంటర్లో రాసలీలలు అనే శీర్షికకు ప్రతిస్పందించిన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారి ఆధ్వర్యంలో జిల్లా బృందం తేదీ 27/5/2024 సోమవారం నాడు సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసి అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు అందజేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 4 వైద్య నిపుణుల చేత ఒక కమిటీని వేయడం జరిగిందని, ఈ కమిటీ త్వరితగతిన స్పందించి 7 పని దినాలలో వారి యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సిందిగా కోరడమైనదని, వారిచ్చిన రిపోర్ట్ని కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుందని, తదుపరి చర్యలు జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటారన్నారు. డాక్టర్ అనుపమ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గైనకాలజీ, జీజీహెచ్ నిజామాబాద్, డాక్టర్ శ్రావణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రేడియాలజీ, జీజీహెచ్ నిజామాబాద్, డాక్టర్ అంజన, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ నిజామాబాద్ డివిజన్, డాక్టర్ లావణ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్, ఎంసీహెచ్ సర్వీసెస్ నిజామాబాద్ ఉన్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరిన్ని నిజాలు బయటపడడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. రాసలీలలు, స్కానింగ్ చిత్రాలు ఉన్నట్లు బయటపడ్డాయి. అయితే మొదట ఒక్కరే బాధితురాలు అనుకున్న పోలీసులు ఆ తర్వాత మొబైల్ను పరిశీలించిన తర్వాత చూసి కంగు తిన్నారు. ఎందుకంటే నిందితుడి మొబైల్లో ఒక్కరు కాకుండా వందల సంఖ్యలతో మహిళల వీడియోలు తీసి ఉన్నట్లు గుర్తించారు. అయితే తన మొబైల్ నుంచి ఫోటోలు, వీడియోలను నిందితుడు వేరే ఎవరికైనా పంపించాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఇక ఇలా ఎంతమంది మహిళలు బ్లాక్మెయిల్ చేశాడో అనే వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరిన్ని నిజాలు బయటపడడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ కోసం వచ్చే మహిళలపై అదే సెంటర్లో పనిచేస్తున్న ప్రశాంత్ అనే కిరాతకుడు ఆకృత్యాలకు పాల్పడడం తీవ్ర కలకరం రేపుతోంది. కాగా ఇలా స్కానింగ్ కోసం వచ్చే ఎంతో మంది మహిళలు, యువతలకు తెలియకుండానే వారి అశ్లీల ఫోటోలను, వీడియోలను రికార్డు చేసిన ఆ కేటుగాడు తిరిగి వారిని టార్గెట్ చేస్తూ ఫోన్లు చేసి బెదిరించడం మొదలుపెట్టేవాడు. అంతేకాకుండా ఆ ఫోటోలను, వీడియోలను చూపించి తన కామ కోరికలను తీర్చుకునేవాడు. అయితే గత కొన్నాళ్లుగా ఈ దారుణం అనేది కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఓ బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ వ్యవహారం కాస్త సీరియస్ కావడంతో దీనిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు నోటీసులు జారీ కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ విచారణలో కలెక్టర్ ఆదేశాలతో సిపి కల్మేశ్వర్, డీసీపీ శేషాద్రి రెడ్డి నేతృత్వంలో సిఐ శ్రీలత విచారణ చేపట్టారు. కాగా నిందితుడు ప్రశాంత్ మొబైల్ నుంచి సేకరించిన డేటాను హార్డ్ డిస్క్ లో భద్రపరిచినట్లు సమాచారం తెలిసింది. దీంతో నిందితుడు ఫోన్ పోలీసులు పరిశీలించగా అందులో మరిన్ని అశ్లీల వీడియోలు, రాసలీలలు, స్కానింగ్ చిత్రాలు ఉన్నట్లు బయటపడ్డాయి. అయితే మొదట ఒక్కరే బాధితులు అనుకున్న పోలీసులు ఆ తర్వాత మొబైల్ను పరిశీలించిన తర్వాత చూసి కంగుతున్నారు. ఎందుకంటే నిందితుడి మొబైల్లో ఒక్కరు కాకుండా వందల సంఖ్యలో మహిళల వీడియోలు తీసి ఉన్నట్లు గుర్తించారు.
మొబైల్ నుంచి ఫోటోలు వీడియోలను నిందితుడు వేరే ఎవరికైనా పంపించాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. మరి ఇలా ఎంతమంది మహిళలను బ్లాక్మెయిల్ చేశాడో అనే వివరాలను తెలుసుకుంటున్నారు. సారంగపూర్కు చెందిన ప్రశాంత్ కొన్నేళ్లుగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. కాగా ఇలా స్కానింగ్ కోసం వచ్చే మహిళల్లో రోజుకు 5 నుంచి 15 మంది వీడియోలను చిత్రీకరించినట్లు తెలిసింది. ఇక స్కానింగ్ సెంటర్లో సీక్రెట్ కెమెరా పెట్టి దాని ద్వారా ఫోటోలు వీడియోలు తీసేవాడని సమాచారం. ఇక ముందుగా స్కానింగ్ సెంటర్లకు వచ్చే యువతులను దుస్తులు మొత్తం విప్పితేనే పక్కాగా రిపోర్టు వస్తుందని నమ్మించి సీక్రెట్ కెమెరాతో బంధించేవాడని వివరాలు నమోదు సమయంలో మహిళలు ఇచ్చే మొబైల్ నెంబర్లను తీసుకొని వారిని బెదిరించేవాడని తెలిసింది. అంతేకాకుండా వారిని శారీరకంగా వాడుకోవడంతో పాటు డబ్బులు తీసుకుంటూ వదిలేసేవాడని సమాచారం. ఇక కొంతమంది గర్భిణులకు లింగ నిర్ధారణ చేస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన ఉదాంతాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. దీంతో వీడియోలు తీసిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు మిగతా స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు చేస్తున్నాం. అందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇకపోతే స్కానింగ్ సెంటర్లకు వెళ్లే మహిళలు అనుమానం వస్తే వెంటనే డాక్టర్లకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. మెడికల్ స్టాఫ్ కు మాత్రమే స్కానింగ్ సెంటర్లోకి అనుమతించాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. స్కానింగ్ సెంటర్లో తేడా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం నిజామాబాద్లో చర్చకు దారితీసింది. స్కానింగ్ సెంటర్లకు వెళ్లాలంటే మహిళలు, యువతులు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు.